హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉందండి? బాగున్నారా? మీది చాలా బాగున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 11:30 మధ్యలో అవుతుంది. 11:30 అని కూడా ఇప్పుడు భోజనం కూడా అవ్వలేదు అన్నమాట మాకు. ఇప్పుడే ఇంకా రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. పండుగ ఏమో నిన్న రోజున క్రిస్మస్ సందడి అయితే సంబరాలు చాలా బాగా జరిగినాయి. క్రిస్మస్ డే ఇంకా నైట్ స్కిట్ అలానే డ్యాన్స్ కొరియోగ్రఫీ ప్రతిదీ చాలా బాగా జరిగిందండి. తర్వాత వచ్చేసి మరుసటి రోజు మేము మనకు చెప్పేకండి ఇంకా క్రిస్మస్ రోజు నాన్ వెజ్ అలాంటిది ఏమి ఉండదని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే మాత్రం పండగ ఉంటుందని చెప్పేసి మీకు చెప్పాను కదా. ఆ పండగ అయితే ఇప్పుడే మొదలైందన్నమాట. ఇంకా ఉదయం లాగానే ఇంకా మేము మటన్ ఇంక నైట్ ఆర్డర్ చేసుకుంటాము. మా పల్లెలు అందరూ ఇంకా ఏంద్రా మరి మీకు మటన్ కావాలా, ఎన్ని కేజీలు కావాలని నన్ను అడుగుతూ ఉంటారు. ఇంకా అందరు కలిసి తలా ఒక 1000 అలాగా అందరూ వేసుకోవడం భాగాలు. తర్వాత దాన్ని తెచ్చుకొని కోసుకొని ఇంక అందరు బాగా వేసుకుంటారు అనమాట. ఒక ముక్క ఎక్స్ట్రా పడుతుంది అని చెప్పేసి అందుకని చెప్పేసి రాత్రి ఇంకా మాకు ఒక భాగం కావాలని చెప్పేసి రాత్రి ఆర్డర్ చేసుకున్నాను నేను కూడా. తర్వాత వచ్చేసి మా డాడీ వాళ్ళు కూడా తీసుకున్నారు. తర్వాత వచ్చేసి రాజకుమారి ఇంకా వాళ్ళ డాడీ ఉదయం లేచి ఇంకా మత్తగారికి ఈరోజు చికెన్ కర్రీ, అది కూడా లివర్తో అడిగిందంట. ఎందుకంటే మన రోజున మనం లివర్స్ అను అలానే కార్జాలు చికెన్ కర్రీ ఏం తీసుకొచ్చి విడివిడిగా చేసినప్పుడు ఒకసారి రాజకుమారి ఇంకా వాళ్ళ అమ్మగారికి కుదిరింది. కర్రీ టేస్ట్ చేసి మా అమ్మ బాగుండేలేకే ఇంకా అమ్మాయి బాగుండిద్ది, అచ్చం లివర్లను ఒక లెగ్ పీస్ తీసుకొని రా అని చెప్పేసి లెక్కే మా నాన్న అయితే 1 కేజీ తీసుకొని వచ్చాడు. ఇంకా అక్కడ మా నాయనమే కదా చేసేది. ఇంకా బిర్యానీ పులావు అలాంటివి చేసేవాళ్ళు ఎవరు ఉంటారు అని చెప్పేసి ఇంకా లివర్లో అలానే బిర్యానీ బాస్మతి రైస్ బిర్యానీ ప్యాకెట్ అయితే తీసుకుని వచ్చాడు. ఇంకా తొందరగా చెయ్యి అని చెప్పేసి కోట్లకు కావాల్సిన నిచ్చెళ్ళాడు. మేమే ఇటు పక్క మటన్ తెచ్చుకొని ఉన్నాము, చికెన్ ఉంది సమయానికి. కట్ల పొయ్యి మీద అన్నా ఇంకా త్వరగా చేద్దామంటే ఒకటే వర్షం. ఇంకా ఉంది 2 గ్యాస్ పొయ్యి గొబ్బలే, ఒక పక్క బాగా గ్యాస్ మీద ఉండినా నేను ఒక పక్క కట్ల పొయ్యి మీద చేద్దామంటే ఒకటే వర్షం పడతా ఉంది. టైం వచ్చేసి 11:30 మధ్యలో అవుతుంది కదా, ఫుల్ ఆకలి అవుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి టిఫిన్ చేసి పిల్లల్ని అయితే మా నాయనమ్మతో పంపించేసాం. ఇంకా చికెన్ కర్రీ, పులావు, మటన్ కర్రీ, మళ్ళీ ఇంకా మటన్ ఎముకలు షేర్వా ఇవన్నీ చేసేసుకోవాలి. అన్నీ చేసుకొని తినేలేకే 4:30-5 అయింది. ఏదైనా మళ్ళీ 4-5 రోజులే సెలబ్రేషన్ జరిగేది. తర్వాత వచ్చేసి ఇంకా జనవరి 1 అయిపోగానే పనికి వెళ్ళాలి వినకుండా. అందుకని ముందుగా ఇంకా మా చిట్టి బేబీ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నాము. కాసేపు ఏడిపెత్తున్నాడు, కాసేపు మెలగనుంటున్నాడు, కాసేపు ఏడిపెత్తున్నాడు, కాసేపు మెలగొంటున్నాడు, కాసేపు సీరియస్ అయితే రాజకుమారి ఒకసారి మరి నవ్విద్ది. అంతా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎట జరిగిద్దో ఏమో ఈ 4-5 రోజులు నేను దగ్గర ఉంటాయి కదా. 26 అయినా ఇప్పుడు డాక్టర్ అమ్మలో ఒక రోజు ఎక్కువ చెప్పొచ్చు, ఒక రోజు తక్కువ చెప్పొచ్చు. ఇంకా ఆ డేట్కి డెలివరీ అవ్వాలని చెప్పేసి ఏం రూల్ లేదు. అయినప్పటికీ నీ పెయిన్స్ వస్తాయి కాబట్టి ఇంకా ఇబ్బంది లేదు. సరేనా? ఇంక ఈ విషయం పక్కన పెట్టేసి ఈ 4-5 రోజులు కడుపు నిండా మటన్ కానీ చికెన్ కర్రీ కానీ ఏని కానీ ఆస్వాదించి బాగా హెల్తీగా ఉండు, సరేనా? ఇలాంటి సమయంలో నువ్వు డెలివరీ సమయంలో హ్యాపీగా ఉంటే ఇంకా చాలా బాగుంటది. ఓకేనా? ఇంకా త్వరగా మొదలు పెడతాం. మరి చికెన్ కర్రీ చేద్దాం, ఫస్ట్ పులావ్ చేద్దాం. డాడీ తీసుకొచ్చిందేమో 1 కేజీ బ్యాగ్ తీసుకొచ్చానండి. ఇంకా బిర్యానీ రైస్ అయితే తీసుకొచ్చిండు. మహేష్ బాస్మతి రైస్ తీసుకొచ్చాడు అనమాట. అయితే ఇంక రాజకుమార్కి ఏమో సమ్ బిర్యానీ అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి, అవి ఉంటాయి. ఇవన్నీ కాకుండా పలావ్ అయితేనే మనకి కొంచెం బాగుంటుంది. పలావ్ బిర్యానీ రైస్ చూద్దాం, అంతేనా? త్వరగా మొదలు పెడతాం. మన ఇంట్లో మామూలు రైస్ ఉన్నాయి కదా, అవను ఇవి కలిపి పలావ్ చేసుకుంటే సరిపోయింది. ఓకే, నెక్స్ట్ త్వరగా చదువుతాం ఐటమ్స్. ఇదిగోండి బిర్యానీ రైస్ అయితే ఫస్ట్ అయితే ఇంక నానబెట్టేసుకుందాం. ఇవన్నీ ఉన్నాయా మామూలు రైస్ ఎన్ని ఉన్నాయి కొలుసుకొని పోసేసుకుందాం. కేజీ ఉంటాయి. ఈ కేజీయా? నెక్స్ట్ ఐటమ్స్ చెప్పు. ఇంకా టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా కట్ చేసుకున్నాను. అదేవిధంగా ఇదిగోండి చికెన్. ఎందుకు లెగ్ పీస్ నరికేవు? జారిపోయి పడింది కానీ కాదు, చేతిలో కత్తి ఉందండి ఇప్పుడు దాకా నరుగుతా దమ్మి బాగా నూకాడు దీన్ని. సరే, ఇవైతే బాగా కట్ చేసాడు బావ అయితే. రాతి గుండెకాయల కర్రీ 2 కలిపి ఇవైతే కర్రీ చేసేయాలి మా అమ్మగారికి. మా అమ్మ అయితే ఎంతో ఇష్టంగా కోరింది కాబట్టి ఎంతో టేస్టీగా ఉండేటట్టుగా చేద్దాం. మరి తర్వాత మటన్ కూడా చూపి. మటన్ నెక్స్ట్ వీడియో చూపిద్దాం, సరేనా? కానీ మరి బియ్యం క్వాలిటీ చాలా బాగుంది. పాత బియ్యం
నానబెట్టేసుకుని. కొత్త బియ్యానికి పాత బియ్యానికి తేడా తెలుసా నీకు? పాత బియ్యం నోట్లో వేసుకోగానే గట్టిగా ఉంటాయి, కొత్త బియ్యం అయితే పిండిలాగా నలిగిపోతాయి అంట. కరెక్ట్గా బియ్యం నానేసి ఒకసారి మొత్తం ఎసిరి పెట్టేసి ఇంకా బియ్యం అయితే ఒక 15 నిమిషాల్లో బాగా ఉడికి మనకి పలావ్ అయితే రెడీ అయిపోతుందా. ఈ రెసిపీ మొత్తం చూపిద్దామంటే ఇంకా చూపించే కనుకంటే ఇలా షార్ట్ కట్లో మొత్తం చూపించడం మేలు కదా, అందుకని చెప్పేసి రాజ్ కుమార్ చేసిన ఏమంటారు బాస్మతి రైస్ పలావ్ది వీడియో నెక్స్ట్ మన ఛానల్లో కావాలంటే ఇదైతే ఇంకా మొత్తం ప్రాసెస్ చూపించడం దేనికి అని చెప్పేసి మనం సెలబ్రేషన్ చేసేదే చూపిద్దామని ఇంకా ఇలా చేసాం అన్నమాట. ఓకేనా? తర్వాత చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఇవన్నీ ఉంటాయి, ఇంకా భోజనం చేసి టేస్ట్ చేయడమే ఇంకా. ఓకే ఓకే, డబుల్ ధమాకా. ఓ పక్క అదేంది పొగలు వస్తున్నాయి బాగా. సరే మరి 10 నిమిషాలు ఆగుదాం. ఇప్పుడు టేస్ట్ నువ్వు బియ్యం వేసి ఇక్కడ దాకా వచ్చింది, అది పొంగితే మొత్తం కింద పోయిద్దిగా. బియ్యం ఉన్నాయి ఇంకా కొరవ బియ్యం, అవి వేసేసరికి పొంగదు. వంట వస్తే చేయాలా లేకపోతే మనకు ఉండాలి మా చికెన్ బిర్యానీ తిన్నా, మటన్ బిర్యానీ చేసుకోవాలి. అవునా? ఏహే కొట్టు. మూత పెట్టేసుకున్నా, పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ పైన కొత్తిమీర పుదీనా వేసుకుంటే సరే. ఇంకెన్ని కాదు, ఇంకా భోజనం చేసినప్పుడు చూడటమే. మళ్ళీ ఇంకా చికెన్ మటన్ ఉడికిడేప్పుడు చూపిస్తా, చిన్న చిన్న క్లిప్లే ఈ కర్రీలోకి. చికెన్ షేర్వాలోది సూపర్. ఇంకా బిర్యానీ పలావ్ అయితే రెడీ అయిపోయింది కదా, బిర్యానీ రైస్తో చేసింది. ఇంకా నాకు ఫుల్ ఆకలి అవుతుంది కానీ నీ వంటల తర్వాత సంగతి. ఆ వంటలు చేయడానికి మళ్ళీ చికెన్ కర్రీ చేయబోతున్నావు కదా రాతిగుండికాయలతో. ఇవన్నీ చేసేటప్పుడు నాకు ఫుల్ ఆకలి అవుతుంది, అలాగే ఒక ముద్ద తింటాను. సరే, వీడియో తీయడానికైనా నీకు ఓపిక ఉండాలిగా, తినే బావా. రైస్ మాత్రం సూపర్ ఉంది రాజీ, స్మెల్ మాత్రం అదిరిపోయింది. చాలా బాగుంది కదా, చాలా బాగా నచ్చింది నాకైతే. అందులోకి ఇంకా మటన్ చేరువా ఎముకలతో ఇది మాత్రం ఇంకా దాంట్లో ఒక గంటే చాలు, ఇంకా గిన్నెలందుకు మళ్ళీ నువ్వు తోముకోలేవు. సూపర్ అండి, సూపర్ ఉంది కాంబినేషన్. ఇంకా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నా భార్య వంటలు తిరగలేదులేండి. ఓకే, నా వంట కోసం చాలా మంది వెయిటింగ్ అండి, తినడానికి కూడా చూడడానికి కూడా. మీరే చూడడానికి, మా ఇంట్లో వాళ్ళే తినడానికి. తొందరగా అయితే చికెన్ కర్రీ కూడా చేసేద్దాం. ఓకే, ఓకేనండి. ఇంకా రాజకుమారి క్రిస్మస్ సెలబ్రేషన్కి చిన్న చిన్న నాన్ వెజ్ కర్రీస్ అయితే ఇంకా చిన్న చిన్న రెసిపీలు చేసింది కదా. ఇంకా అన్ని చేయంగా రాజకుమారి సాలిపోయేసరికి బాగానే ఉండలేకపోతాను, ముందు భోజనం చేసేద్దామని చెప్పేసి భోజనం అయితే చేసేసాము. ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా రాజకుమారి చికెన్ రాతిగుండకల కర్రీ అని చేసి పంపించింది, వాళ్ళ డాడీ కూడా ఒక పార్టీ ఇచ్చింది అన్నమాట ఈ పండుగ రోజుల్లో. తర్వాత వచ్చేసి ఇంకా ఏమేం చేసిందో మీకు చూపిస్తారండి. ఇదిగోండి, ఇంకా పలావు మొత్తం గుండె అన్నమాట, అంటే చింతపాలకి. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తినేసాము, అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకా ఇదిగోండి మటన్ కర్రీ ఇప్పుడు చేసింది రాజకుమారి. ఇంకా ఈ మటన్ కర్రీ కూడా ఇంకా నిద్రపోయేటప్పుడు ఒక ముద్ద వేస్తే ఒక పని అయిపోయింది మనకి. తర్వాత వచ్చేసి ఇంకా ఫ్రై కూడా చేసింది, ఇంకా ఆకు ముక్కలు కూడా అయిపోవచ్చినాయి అని 4 ఉండే. తర్వాత వచ్చేసి అదిగోండి చికెన్ కర్రీ, ఇంకా మొత్తం వాళ్ళు చికెన్ తెచ్చుకుంటారు రాతిగుండకాయలు కర్రీ చేసి పెట్టిందన్నమాట. ఇవన్నీ రాజకుమారి కష్టపడి చేసిందన్నమాట. 4 కూరలు 4 అరగంటలు వేసుకున్నా, కనీసం 2 గంటలు శ్రమ పడింది. శ్రమ పడడం కాదు, అదొక ఇష్టపడే చేసిందన్నమాట. ఏంటి భార్య అయినా కదా. సాస్ బాబు నిమ్మకాయ పిండుకొని ఇంకా తింటున్నాడు బిర్యానీ పలావ్, అంతేరా? ఓకేనండి, ఇంకా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి మీరు కూడా ఏ రెసిపీస్ చేశారో ఇంకా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా పిండి వంటలు ఒకటి మిస్ అయిపోయింది, ఆ పిండి వంటలు మాత్రం ఇంకా చెప్పే కదండి, ఇంకా అప్పటికప్పుడు రావడం ఎంత ఆడబడి అయిపోయేసరికి ఇంకా చక్రాలని చెప్పేసి, కజ్జికాయలని చెప్పేసి, ఇంకా అరసలు అని చెప్పేసి ఇవన్నీ చేయాలంటే 2-3తో ప్రాసెస్ అయ్యిద్ది అన్నమాట. రాజకుమారి ప్రెగ్నెన్సీ సమయంలో ఇలాంటి కష్టపడటం, బాధపరచడం ఎందుకని చెప్పేసి ప్రశాంతంగా రాజకుమారి డెలివరీ అయిన తర్వాత జనవరి 1 వచ్చింది కదా, జనవరి 1 వచ్చింది కదండి, ఇంకా అప్పుడైనా చేసుకోవాలి. సరేనా? ఇంకా అప్పుడైనా పిండి వంటలు ఎలా కొట్టి అని చెప్పేసి చూపిస్తాను.
ఇంకా ఉదయాన్నే మా పల్లెటూరులో అయితే పిండి మొదలుపెట్టి అసలుకి పిండి చక్రాలు చేయడం ఒక వంతు అయితే అరిసెలు చేయడం ఇంకా అదొక పెద్ద వంతు అండి. అదైతే చేయకూడదు వేసి పెద్ద రోలు ఉంటుంది. ఆ రోల్లో ఒక రోజు బియ్యం నానబెట్టుకొని ఆ రోట్లో బియ్యం పోసి ఇంకా కర్రలు పెద్ద పెద్ద కర్రలు ఉంటాయి, ఏమంటారు దంచేవి, వాడు తీసుకొని దంచి ఆ దంచటమే ఇప్పుడు ఈ రోజుల్లో అందరు మిక్సీ పట్టి ఎమ్మని జల్లెడ పట్టి 2 నిమిషాలు తీసేస్తున్నారు. కానీ ఇంకా మనిషితో ఒక పాట పాడుకుంటూ పాతకాలంలో దంచుకుంటూ ఆ మాట ఈ మాట వ్యవహారం చెప్పుకుంటూ ఆ రోట్లో ఉన్న పిండి ఆ పైకి రావడం, మళ్ళీ ఎగ్గసుకొని మొత్తం చేసుకోవడం, ఒక పక్క జల్లెడ పట్టుకోవడం, ఇవన్నీ చేసుకుంటేనే ఒక కళగా రుచిగా అన్నీ బాగుంటుందండి. ఇలాగా మనం రేపు జనవరి 1 కానీ చేసుకుందాము. సరేనా? ఇంకా వీడియో ఎలా అని చెప్పేసి కంపెనీలో చెప్పండి. మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ 2025 అయిపోతుంది కదా. ఇంకా నేనే ముందు చెప్పాను అనుకుంటున్నాను మీకైతే, మీరు చెప్పాలనుకుంటే అడ్వాన్స్ చెప్పండి. సరేనా? అలానే హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, హ్యాపీ కనుమ. బాయ్ బాయ్. కొత్త చూస్తే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో వర్త్ అనిపిస్తే ఒకసారి ఛానల్లో విజిట్ చేసి సపోర్ట్ చేయండి.